హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వెజ్ పలావు. ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్ పలావ్ చేస్తున్నాను. మా పాప స్కూల్కి లంచ్ బాక్స్లో వెజ్ పలావ్ పంపించమంది. సో అందుకని నేను వెజ్ పలావ్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశాక ఇంకా బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యి వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకోవడం వల్ల బిర్యానీలో కొంచెం ఆయిల్ తినడానికి టేస్ట్గా బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. అన్ని బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ వేసుకోవాలి. చెక్క మొగ్గ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సో బాగా కలుపుకొని తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రెండు చిన్న ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమోటాస్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమోటాస్ తీసుకున్నాను. అవి కట్ చేసుకొని వేసాను. తర్వాత క్యారెట్, ఆలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుద్ది కాబట్టి తర్వాత అంతా కలుపుకోవాలి. బాగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. నేను ఆ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను దాని తగ్గట్టు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇంకా లేదో చూసుకొని కలుపుకోవాలి. సో తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత నేను 1 స్పూన్ కారం వేసాను. మళ్ళీ పిల్లలు కారం ఎక్కువైతే తినరు కాబట్టి నేను కొంచెం కారం వేసాను. 1 స్పూన్ వేసాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాను. మొత్తం కలుపుకున్న తర్వాత మనం బియ్యం తగ్గట్టు వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. దాన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని అవి బాయిల్డ్ అయ్యేదాకా బాగా మనం కుక్ చేసుకోవాలి. చూడండి అట్లా బాయిల్డ్ అయ్యేదాకా చేసుకున్న తర్వాత బియ్యం వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టుకొని వెయిట్ చేయాలి. తర్వాత రెడీ అయిపోయిందండి వెజ్ పలావ్. చూడండి రెడీ అయిపోయింది. అంతే అండి వెజ్ పలావ్. ఈజీగా టేస్టీగా ఉండే వెజ్ పలావ్ యమ్మీగా ఉంటుంది. కొంచెం పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ చేసుకోవాలి. నేను ముందుగానే రైతా రెడీ చేసి పెట్టున్నాను కాబట్టి సర్వింగ్ చేసేస్తాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే వెజ్ పలావ్. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యమ్మీగా ఉండే వెజ్ పలావ్ మా పాపకు చాలా ఇష్టం కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్ మా పాప చేయమంది. బాయ్.